హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్ణాటకలోని గన్గాపూర్ దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ 2 నదులు కలిసి ఉంటాయంట. ఈ నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం అంట. ఇక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు దగ్గర అయితే తాళ్ళు అమ్ముతారు. 2 తాళ్ళు ఒక్కొక్కటి 10 రూపాయలు చొప్పున. ఒకటి చెట్టుకు కట్టాలి, ఒకటి ఇంటికి కట్టుకోవాలి. చెట్టుకు కట్టేటప్పుడు ఏమైనా కోరుకుని తాడు కడితే తప్పకుండా నెరవేరుతుందంట. ఇలా తాడు కట్టి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ చెట్టు దగ్గర అయితే 3 ప్రదక్షిణాలు చేయాలన్నమాట. ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ చెట్టు దగ్గర భోజనం పెడతారంట. భోజనం పెడితే రాత్రిపూట స్వామివారు వచ్చి తినేసి వెళ్తారంట అని అంటున్నారు. తర్వాత ఇక్కడ 3 ప్రదక్షిణాలు చేసేసిన తర్వాత ఇలా బయటకు వచ్చేసి కొంచెం దూరంలో స్వామివారి రూపానికి దండం పెట్టుకుని తర్వాత మనం 2 కిలోమీటర్ల తర్వాత మెయిన్ టెంపుల్ ఉంటుంది, దత్తాత్రేయ టెంపుల్. ఈ టెంపుల్కి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళి ఈ దత్తాత్రేయుని మెయిన్ టెంపుల్ అనమాట ఇది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత 3 ప్రదక్షిణాలు చేసి మేమైతే స్వామివారిని దర్శించుకున్నాము. ఇలా దర్శించుకున్న తర్వాత చూడండి 11:30 అయింది. స్వామివారికి భోజనం తీసుకొచ్చారు. ఈ భోజనం పెట్టేసిన తర్వాత హారతి ఇస్తారనమాట. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది. దెయ్యం పట్టిన వాళ్ళకి వదిలిపోతుందంట. హారతి అయిపోయిన తర్వాత డప్పుల సౌండ్ చేస్తారు. డామ్ డామ్ అని డప్పుల సౌండ్ చేస్తారనమాట. చాలా గట్టిగా వస్తుంది డప్పుల సౌండ్. ఈ సౌండ్కి దెయ్యం పట్టిన వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా షివరింగ్ అయిపోతూ ఉంటారు. మాకు చాలా భయం వేసింది అనమాట. చూడండి హారతి అయిపోయింది. ఇప్పుడు డప్పుల సౌండ్. ఈ అమ్మాయి అయితే మా పక్కనే కూర్చుంది. కూర్చున్న అమ్మాయి కాస్త లేచి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి కాసేపు ఇక్కడ దేవుని ముందు మోకరెళ్ళింది. తర్వాత ఇక్కడ పైకి ఎక్కేసి ఇలా షివరింగ్ అయిపోతుంది. ఇదంతా మేము కళ్ళారా చూసామన్నమాట. ఈ టెంపుల్ చాలా బాగుంది. దత్తాత్రేయుని టెంపుల్. పెద్ద చెట్టు ఉంది కూడా ఇక్కడ. వీళ్ళందరూ దెయ్యం పట్టిన వాళ్ళంట. చూడండి, వీడియోని ఇస్తే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.